కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చదువుకుని వాక్య పరిచయంలోనికి వెళ్దాం. అందరూ కూడా మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఉత్తరపత్రంగా చదువుకుందాం. చివరి వచనం అందరూ కలిసి చదువుతాం. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. ఏశావును దేశించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని అందరూ కలిసి కనులారా దాన్ని చూచి ఇశ్రాయేలు సరిహద్దులో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడు, మాతో మీరు మాట్లాడండి. నీ మాట చేత తృప్తిపరచండి, నీ మాట చేత బలపరచండి. అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం. నిష్ప్రయోజకుడైన నేను నిలబడుతుండగా నా నోట మీ మాట ఉంచి, నా తలంపులకు మీ తలంపులను తోడుగా ఉంచి, అయ్యే తండ్రి, బిడ్డలు అర్థం చేసుకునే రీతిలో వాక్య పరిచర్య జరిగించి మహిమ తెచ్చుకోండి. నీ ఆత్మని స్థలమందు ఉంచి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. మలాకీ గ్రంథాన్ని మనము కొన్ని మాటలు ఈరోజు మనం మలాకీ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథము పాత నిబంధన పుస్తకాల్లో చివరి పుస్తకం. పాత నిబంధన పుస్తకాల్లో చివరి పుస్తకం. అంతేకాదు, దయచేసి గమనించండి, ప్రవక్తల్లో, పాత నిబంధన ప్రవక్తల్లో చివరి ప్రవక్త అన్నమాట. చివరి ప్రవక్త. కొత్త నిబంధన వచ్చేసరికి మళ్ళీ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక ప్రవక్తగా వచ్చాడు. అయితే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఈ పుస్తకం ఒక వంతెన లాంటిది. ఎలాంటిది? వంతెన లాంటిది. మలాకీ గ్రంథం రాసిన తర్వాత సుమారు 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు దేవుడు వాక్కు కానీ, దేవుడు మాట కానీ, దేవుడు ప్రవక్త కానీ సుమారు 400 సంవత్సరాలు లేరు. మీరు గమనించండి. అందుకే మనము మలాకీ గ్రంథానికి చాలా ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఎందుకనంటే దేవుడు పలికిన పాత నిబంధనకి చివరి మాటలు, పాత నిబంధనకి ఇవి చివరి మాటలు. కాబట్టి ఎందుకు ఈ పుస్తకం తర్వాత దేవుడు మౌని అయిపోయాడు, ఎందుకు దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, వారిలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న భక్తిహీనత, వారిలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న భక్తిహీనత, యథార్థత లేకపోవటం, యథార్థత లేకపోవటం, ఇవన్నీ చూసి దేవుడు మౌని అయిపోయాడు అన్నమాట. వాళ్ళతో మాట్లాడడానికి దేవుడికి ఇష్టం లేదు. వారితో మాట్లాడడానికి దేవుడికి ఇష్టం లేదన్నమాట. అయితే ఈ వాక్యం మలాకీ గ్రంథము ద్వారా మనతో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడే దేవుడు. మనం నమ్మితే కాలం ఏదైనా సరే దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు గమనించండి. అందుకే దేవుడు వాక్యాన్ని వినటానికి మనం ఎప్పుడూ కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. మలాకీ కాలంలో ఆ ప్రజల పట్ల దేవుడికున్న ఉద్దేశాలు, దేవుడు వారితో మాట్లాడాలనుకున్న మాటలు ఎవరి ద్వారా మాట్లాడుతూ వచ్చాడంటే మలాకీ ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఇందులో ఇశ్రాయేలు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఇశ్రాయేలు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను బట్టి దేవుడు వారిని గద్దించాడు. 1, 2 కాదు, చాలా ఉన్నాయన్నమాట.
అయితే ఒక్కొక్కటి మనము ధ్యానిద్దాం దేవుడి చిత్తమైతే. దేవుడి బిడ్డలారా, ఈరోజు మొదటి వాక్య భాగం ఇందులో మలాకీ గ్రంథంలోంచి మొదటి వాక్య భాగం ఏమిటి అంటే దేవుణ్ణి మర్చిపోవద్దు. మన వాక్య భాగం అంశం ఏమిటంటే దేవుణ్ణి మర్చిపోవద్దు. ఎవరిని? దేవుణ్ణి మర్చిపోవద్దు. మనుషులందరికీ సాధారణంగా మతిమరుపు ఉంటుంది. ఏముంటుందండి? మనందరికీ మతిమరుపు ఉంటుంది. ఉండదా అని అంటే ఒక మాట నా వైపు చూడండి. ఒక వయసు వచ్చే కొద్దీ మనకి మతిమరుపు అనేది పెరుగుతూ ఉంటుంది. వయసు అయిపోయే కొద్దీ ఏమవుతుంటుందంటే మతిమరుపు పెరుగుతుంది. సైకాలజీ ప్రకారంగా షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ అని ఉంటుంది, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. తెలుసా మీకు? అంటే ఇందాక పెట్టింది మర్చిపోతాం, కానీ 10 రోజుల కింద ఉన్నది మాత్రం కొంతమందికి ఏముంటుందంటే గుర్తుంటుంది. కొంతమంది 10 రోజుల కిందటి జరిగింది మర్చిపోతారు, ఆ 2-3 రోజులు చెప్పింది గుర్తుంటుంది. ఏది ఈ రెండిట్లో నష్టం ఎక్కువ తెలుసా? షార్ట్ టర్మ్ నష్టం ఎక్కువ, లాంగ్ టర్మ్ నష్టం ఎక్కువ? షార్ట్ టర్మ్ నష్టం ఏమి ఉండదు తెలుసా? షార్ట్ టర్మ్ అంటే బండితాళం ఎక్కడో పెట్టి మర్చిపోయా, అది షార్ట్ టర్మ్. ఇందాక పెట్టానండి, ఎక్కడుందో తెలియదు, పర్స్ ఎక్కడో పెట్టాను, దీనివల్ల నష్టం ఏమి ఉండదు, మరి వెతుక్కుంటే దొరుకుతుంది. లాంగ్ లాస్ మెమొరీ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నాకు మతిమరుపు వచ్చేసింది లాంగ్. 2008 మే నెల 1వ తారీఖు మర్చిపోయాను అనుకోండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగింది మర్చిపోయాను అనుకోండి, మావిడ నా దగ్గరికి వస్తే నువ్వు ఎవరు అని అంటారు. అదనమాట. మీరు గమనించండి. అంటే ఇది లాంగ్ టర్మ్ కదా. మనము లాంగ్ టర్మ్ సంబంధించిన మతిమరుపు ఎవరికి లేదు. అందుకే గతం మర్చిపోయారు అంటారు. గతం అంటే లాంగ్ టర్మ్ మెమరీ మనకు లాస్. అయితే అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే మనం కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతాం. ఇశ్రాయేలీలు ఏమేమి మర్చిపోయారు? ఇశ్రాయేలీలకి ఏ విషయంలో మతిమరుపు వచ్చేసిందో నేను కొన్ని మాటలు అంటే మామూలుగా చెప్తాను. నేను అన్నీ ఒకటొకటి చెప్పడం కుదరదు, కానీ ఈరోజు ఒకటే ధ్యానం చేద్దాం. ఏంటి అని అంటే వారు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోవద్దని చెప్తున్నాడు. రెండోది, వారు దేవుడి ప్రేమను మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? దేవుడి ప్రేమను మర్చిపోయారు. దేవుడే చెప్తున్నాడు రెండవ వచనంలో ఏం చెప్తున్నాడు అని అంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను. యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ఎడల ప్రేమ చూపుచున్నాను అన్నాడు. దేవుడే తన ప్రేమను ప్రకటన చేస్తున్నాడు. నా వైపు చూడండి. దేవుడే ఇశ్రాయేలు పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు, మీ పట్ల నాకేముంది? ప్రేమ ఉంది అని చెప్తున్నాడు. వారు ఏం చేస్తున్నారంటే దేవుడి ప్రేమను సందేహిస్తున్నారు. అది మళ్ళీ వచ్చే వారం చూద్దాం మనం. దేవుడి ప్రేమను సందేహిస్తున్నారు. అందుకే వాళ్ళు అంటున్నారు, అదే వచనంలో ఏమంటున్నారు చూడండి, మేము ప్రేమించామని అంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారు మీరు గమనించండి. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివని అందరూ. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఏ విషయంలో ప్రేమ చూపావు అని అంటున్నారు. అంటే దేవుడి ప్రేమను వీళ్ళు ఏం చేస్తున్నారు? అనుమానిస్తున్నారు. అసలు ప్రేమ ఉంది అని చెప్తే మా మీద ఏ విషయంలో నువ్వు ప్రేమ చూపావు? నీకు మా మీద ఏం లేదు, ప్రేమ లేదని చెప్తున్నారు. దేవుడేమో ప్రేమ ఉందని చెప్తున్నాడు, వీళ్ళేమో మా మీద నీకేం లేదు, ప్రేమ లేదని చెప్తున్నారు. అంటే దేవుడు ప్రేమను వీరు ఏం చేశారో తెలుసా? మర్చిపోయారు. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్టు, పక్షిరాజు తన పిల్లలను గద్ద రెక్కల మీద మోసినట్టుగా మోసాడు. సంకను పెట్టుకున్నానని అన్నాడు, ఎత్తుకుని మోసుకొని వచ్చాను అన్నాడు. ఇదన్నీ ప్రేమ లేకపోతే దేవుడు చేదుడా? వాళ్ళు ఏం మర్చిపోయారో తెలుసా? దేవుడి ప్రేమను మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? దేవుడి ప్రేమను మర్చిపోయారు. తర్వాత దేవుడికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వకుండా దేవుడి ఘనతను మర్చిపోయారు. అంటే దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. అలా చెప్తే 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అయితే 10 నేను ఇప్పుడు ఏం చెప్పను, కానీ దేవుడి చిత్తమైతే మనము మెల్లిగా ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. ఈరోజు మీరు గమనించండి, మలాకీ గ్రంథం గురించి కొన్ని మాటలు చెప్తాను. దయచేసి నా వైపు చూడండి. మలాకీ గ్రంథం ప్రవక్తలు, చిన్న ప్రవక్తల్లో చిన్నవాడు కదా. చిన్న ప్రవక్తలో పుస్తకాలన్నీ సాధారణంగా 4 గొప్ప సామ్రాజ్యాల్లో రాయబడ్డాయి. నా వైపు చూడండి అందరూ కూడా. 4 గొప్ప సామ్రాజ్యాల కాలంలో రాయబడ్డాయి. అందరూ నా వైపు చూడాలి. 4 గొప్ప సామ్రాజ్యాల్లో రాయబడ్డాయి. మొదటిది బబులోను సామ్రాజ్యం. ఏం చెప్పండి? బబులోను సామ్రాజ్య కాలం అన్నమాట. రెండోది పారసిక సామ్రాజ్యం. ఏంటి? పారసిక సామ్రాజ్యం. పారసిక సామ్రాజ్య కాలంలో 3 రాజులు, దర్యావేషు, కోరేషు, అర్థహసస్త అనే రాజులు 4 మారారు. దగ్గర 4 రాజులు. తర్వాత గ్రీకు సామ్రాజ్యం.
ఏ సామ్రాజ్యం? గ్రీకు సామ్రాజ్యం, చివరిగా రోమా సామ్రాజ్యం. అర్థమవుతుందమ్మా? సో రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాల కాలంలో పుస్తకాలు ఏమైనాయి అంటే చిన్న ప్రవక్తల పుస్తకాలన్నీ రాయబడ్డాయి. ఇందులో కొన్ని కూడా చెరకు వెళ్ళకముందు కొన్ని రాస్తే, చెరకు వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని పుస్తకాలు రాశారు. అగ్గై అనే పుస్తకం చెరకు వెళ్ళొచ్చిన తర్వాత మందిరం కట్టకుండా ఆపేశారనమాట. అందుకు అక్కడ ఉన్న అగ్గై ఏం చేశాడంటే, మీరు మందిరం కట్టండి, చెరబి వేసిన ఇంట్లో జీవించొద్దు, దేవుడి పని చూడండి అని చెప్పి అది చెరకు వెళ్ళొచ్చిన తర్వాత రాసిన పుస్తకం. చెరలో ఉన్న పుస్తకాలు, చెరకు వెళ్ళొచ్చిన తర్వాత పుస్తకాలు. అర్థమవుతుందమ్మా? చెరలో ఉన్నప్పుడు కూడా కొన్ని పుస్తకాలు రాశారు. ఇప్పుడు నా వైపు చూడండి. అయితే నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట దయచేసి గమనించండి. ఒకే మాట నేను మీతో చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. మలాకీ కాలానికి మలాకీ కాలానికి ఆదికాండం కాలానికి ఒక వ్యత్యాసం చెప్పి ముందుకు వెళ్తా. ఆదికాండము పుస్తకం రాసినప్పుడు దేవుడు మనిషితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డ కాలం. దేవుడు మనిషితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డ కాలం. ప్రతిరోజు దేవుడు అవ్వతో ఆదాముతో ఏం చేసేవాడంటే మాట్లాడేవాడు. అది ఆ కాలం. మలాకీ కాలానికి వచ్చేసరికి దేవుడు భక్తులు ఎవరిని ఇష్టపడని కాలం. భక్తులు ఎవరిని అని అంటే వేషధారణతో కూడిన భక్తి చేసేవారిని ఇష్టపడని కాలం. ఎందుకు అని అంటే నేను ఒక్క వచనం చదివిస్తాను చూడండి. ఒక్క వచనం చదివించి త్వరగా ముందుకు వెళ్తాను. చూడండి దయచేసి 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిట్లను ముయ్యవాడు ఒకడు మీలో ఉండిన ఎడల ఎంత మేలు. మీ అందు నాకు ఇష్టము లేదు. ఏమంటున్నాడు? మీ అందు నాకు ఇష్టం లేదు. డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు. నా వైపు చూడండి, అందరూ కూడా డైరెక్ట్గా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఇది భయంకరమైన మాట కదా? దేవుడే సెలవిస్తున్నాడు. ఏమని అని అంటే, మీ అందు నాకు ఇష్టం లేదు, మీరంటే నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇది నిజంగా భయంకరమైన మాట. దేవుడు బిడ్డలారా, ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తా. నిద్ర వస్తే మొహం కడుక్కుని వచ్చి కూర్చోండి. సరే ఇటు వినండి వాక్యం వినండి. దేవుడు బిడ్డలారా దయచేసి గమనించండి. మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మనుషులకి ఇష్టంగా బ్రతకడానికి ఏం చేస్తామంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనందరం కూడా మనుషులకి నచ్చాలి అని అనుకుంటాం. కానీ మనం ఎంతమంది దేవుడికి ఇష్టలుగా బ్రతుకుతున్నాం అనే ఆలోచన మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉండాలి. మీ అందరికీ చెప్తున్నా, భక్తి అనేది ఈ 4 అధ్యాయాల్లో కూడా 2 మాటలు పదే వచ్చినాయి. 2 మాటలు పదే వచ్చినాయి. అందులో మొదటి మాట ఏంటో తెలుసా? వాళ్ళలో భక్తిహీనత. ఏంటి? భక్తిహీనత. భక్తి ఉందని అనుకుంటున్నారు కానీ వాళ్ళు భక్తిహీనతలో బతికారు. ఇంకొకటి, అప్పుడున్న కాలంలో జనాలకి యథార్థత లేదు. ఏం లేదు? యథార్థత లేదు. ఇప్పుడు చూడండి, ఆది కాండంలో దేవుడు మనిషితో సహవాసం చేయటానికి ఇష్టపడ్డాడు. మలాకీ కాలంలో నా వాకిట్లను, నా మందిరపు తలుపులను మూసేసేవాడు ఎవడన్నా ఉంటే ఎంత బాగుండు. ఎందుకు అనంటే మీ అందు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అంటే వాళ్ళు మందిరానికి వస్తున్నారా? చెప్పాలి, వాళ్ళు మందిరానికి వస్తున్నారా? నోరు తెరవండి అమ్మా. మందిరానికి వస్తున్నారా? వస్తున్నారు. కానీ దేవుడు భక్తి విషయంలో కరెక్ట్గా ఉన్నారా? మీకు ఇంకో మాట చెప్తే ఇంకో వచనం చదివిస్తాను చూడండి. మీరు డౌట్ ఉంటే 3వ అధ్యాయం దగ్గరకు ఒకసారి 3వ అధ్యాయం 18వ వాక్యం చదువుదాం. 18వ వాక్యం చూడండి. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుడిని సేవించువారు ఎవరో, ఆయనను సేవింపని వారు ఎవరో మీరు తిరిగి కనుకొందురు. ఏమంటున్నాడంటే ఆ కాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో. అర్థమవుతుందమ్మా? నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో. అంతేకాదు దేవుని సేవించేవారు ఎవరో, దేవుని సేవించిన వారు ఎవరో దేవుడికి తెలుస్తుంది. ఇప్పుడు మీరు అందరూ ఆరాధన చేశారా? చెప్పాలి, నోరు తెరవండి. చేశారు అందరూ అంటే చేశారు. ఒక ప్రశ్న, మీరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేశారా? అందరూ ఆరాధన చేశారంటే డౌట్ లేకుండా చేశాను అన్నారు. మీరు మనస్ఫూర్తిగా దేవుడికి నచ్చిన ఆరాధన ఈరోజు మీరు ఇక్కడ చేశారా? అర్థమవుతుందా? నిజమైన ఆరాధికులు ఎవరో, నిజమైన ఆరాధన చేయని వారెవరో ఆ దినమున దేవుడు చెప్తానంటున్నాడు. అంటే మందిరానికే వచ్చి ఆరాధనలో నిలబడి ఆరాధన చేయకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ప్రార్థనకని వచ్చి ప్రార్థన చేయకుండా వెళ్ళిపోవచ్చు. భక్తి చేయడానికి వచ్చి భక్తి చేయకుండా వెళ్ళిపోవచ్చు.
కదా. అంటే వీరు నిర్లక్ష్య ధోరణితో దేవుడి సన్నిధిలో గడుపుతున్నారు, భక్తిహీనతతో దేవుడి సన్నిధిలో గడుపుతున్నారు, యథార్థత లేకుండా దేవుడి సన్నిధిలో గడుపుతున్నాడు. అందుకే అంటున్నాడు, మీ అందు నాకు ఇష్టం లేదు. ఎంత సూటిగా చెప్పాడు. మనం ఆరాధన చేయడానికి వస్తే, దేవుడికి బలర్పించడానికి వస్తే, పాటలు పాడడానికి వస్తే, ప్రార్థన చేయడానికి వస్తే దేవుడు అంటున్నాడు, మీ అందు నాకు ఇష్టం లేదు. ఇంకో మాట చెప్పనా కరెక్ట్గా మాట్లాడాలంటే, మీ ముఖం మీద తలిపేసేస్తే బాగుండు అన్నాడు. మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీ ముఖం మీద తలిపేసేస్తే బాగుండు అని అంటున్నాడు. ఈ మాట ఎంత భయంకరంగా ఉందండి. ఆలోచించేయండి. ఈరోజు మనము ఎందుకు ఇంత మాట అన్నాడో తెలుసా? నా వైపు చూడండి. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడో తెలుసా? దేవుని మర్చిపోయారా? ఎవరిని? మీ అందరికీ చెప్తున్నా, దేవుని కానీ, దేవుడి కార్యాలను కానీ, దేవుడి ప్రేమను కానీ, దేవుడి ఘనతను కానీ, ఏమన్నా ఇంకా కిందకి వెళ్తే చాలా ఉన్నాయి, 10 ఉన్నాయి అలాంటి మాటలు. మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోకూడదు? దేవుడి కార్యాలను ఎందుకు మర్చిపోకూడదో తెలుసా? మనం యథార్థత లేకుండా పోతుంది. 78వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 78వ కీర్తన ఆ వచనం చదివించి మనం త్వరగా ముందుకు వెళ్దాం. 78వ కీర్తనలో ఒక వచనం చదివిస్తాను చూడండి. అక్కడ రాయబడిన మాట 5వ వచనం, రాగల తరములలో పుట్టబోవు పిల్లలకు దానిని ఎరుగునట్లుగా వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లుగా మీరును మీ దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి. మనకి నిరీక్షణ కావాలంటే, మనకు భక్తి కావాలంటే, మనకు పరలోకం కావాలంటే దేవుడి కార్యాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆ కార్యాలు మర్చిపోకుండా ఉండడమే కాదు, అవి నీ పిల్లలకు నువ్వేం చేయాలి చెప్పాలి. నీ పిల్లలకు నువ్వేం చేయాలి? దేవుడి కార్యాలు చెప్పాలి. ఏం నేర్పించాలి? దేవుడి కార్యాలు నేర్పించాలి. దేవుడు అద్భుతాలు నేర్పించాలి. వివరించున్నట్లు, వారికి నేర్పునట్లు ఉందా? 5వ వచనంలో ఉందా? నీ పిల్లలకు దానికి నేర్పునట్లు. ఏం నేర్పించాలి నువ్వు నీ పిల్లలకి? దేవుడు చేసిన కార్యాలు వివరించడం నేర్పించాలి. మీకు ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. మనం సాధారణంగా పిల్లలకి చాలా విషయాలు మనం ఏం చేస్తాం? నేర్పిస్తాం. సూర్యవంశీ వైభవ్ ఉన్నాడా లేదా? రాజుగారు తెలుసా? ఏమోనండి, నాకు అంత క్రికెట్ అంత ఇష్టం ఉండదు. సామ్ గారు రెబ్బకాని అడిగితే, పెద్దపాలని అడిగితే, మనసేని అడిగితే, ఏమండి జాన్ అడిగితే, దయాన్ని అడిగితే చెప్తారు. వాళ్ళు క్రికెట్ చూసి అలవాటు ఉన్న వాళ్ళు చెప్తారు. ఎందుకనంటే 17 సంవత్సరాల వయసులోనే ఐపీఎల్లో బాగా ఆడాడు. ముంబై టీం యజమానులు ఏం చేశారంటే, ఒక్క ఐపీఎల్ సీజన్కి 30 కోట్లు ఇస్తానని వాళ్ళకి చెప్తున్నారంట, ఒక్క సీజన్కి. ఇప్పుడు ఈ వార్త దేశం అంతా తెలిసింది కదా. నా వైపు చూడండి, తెలిసింది కదా. ఇక్కడ షాప్ ఉంది కదా ఎదురుగుంటా, ఎలక్ట్రికల్ షాప్ ఉంది కదా. వాళ్ళ పిల్లలు నాకు తెలిసి ఒకటి 5, ఒకటికి 6, 7 ఉన్నాయి. పొద్దున్నే 6 గంటలకి బ్యాట్లు అట్టుకుని, కిట్ అట్టుకుని పొద్దున్నే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ కిట్ పట్టుకుని 1 గంట పొద్దున్న ప్రాక్టీస్ చేస్తున్నారు, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్నారు. జనాలకి ఏంటో ఇప్పుడు తెలుసా? క్రికెట్ నేర్పిస్తే మా పిల్లలు కూడా అలాగవుతే అలాగేం చేస్తారు? సంపాదిస్తారు. క్రికెట్ నేర్పిస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నారు, ఫుట్బాల్ అని, ఏమంటే చాలా రకాల కోచింగ్ అంటేనే నేర్పించడం కదా. మనం ఎన్నో నేర్పిస్తున్నాం. ఒక క్రైస్తవుడిగా నీ పిల్లలకి నువ్వు నేర్పించాల్సిందేంటో తెలుసా? దేవుడి కార్యాలు మర్చిపోవద్దని జ్ఞాపకం చేయాలి. ఈరోజు మన జీవితాల్లో చాలామంది దేవుడు కార్యాలను పిల్లలకి నేర్పించట్లా. చెప్పండి చూడండి. అదే కిందకి వెళ్తే ఒక మంచి మాట ఉంది. నేను ఆ మాట చెబుదామని ఆగాను. 6వ వచనం చదవండి. యథార్థ హృదయులు కాక, ఏమండి మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? 5వ వచనం, దేవుని క్రియలను మరవక యుండి. చూడండి, అది అయిపోయిన తర్వాత యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె
తిరగబడకయో మూర్ఖతయో తిరుగుబాటును గల తరము పోలి ఉండకుండా వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లుగా. దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి పుత్రులకు పిల్లలకు చెప్పమని చెప్పాడు. ఏం చెప్పమని? దేవుడి కార్యాలు చెప్పమని. ఎంతమంది మనము దేవుడి కార్యాలు, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు పిల్లలకి నేర్పిస్తున్నాం? దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఎవరిని చెప్పాలి? ఎవరిని? మలాకీలో ఎక్కడుందండి పాస్టర్ గారు అని అంటే నేను అక్కడికే వస్తున్నా. మలాకీలో ఎక్కడుంది అని అంటే నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. దయచేసి నా వైపు చూడండి. దేవుడు బిడ్డలారా, 4 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాల్లో, మలాకీలో 4 అధ్యాయాల్లో ఫస్ట్ 2 అధ్యాయాలు దేశం చేస్తున్న పాపం గురించి రాశాడు. నా వైపు చూడాలి అందరూ. దేశము చేస్తున్న పాపం కోసం. అందులో మొట్టమొదటిగా పాపం చేసే గుంపులో ప్రథములు ఎవరో తెలుసా? యాజకులు. ఎవరు చెప్పాలి? ఎవరు పాపం చేసే గుంపులు ఎవరున్నారో తెలుసా? దేవుని సేవకులు ఉన్నారు. ఈ మాట ఎంత భయంకరంగా ఉంది. అసలు వాళ్ళే బలులిచ్చే విషయంలో వెనకబడిపోయారు. నా వైపు చూడండి. వాళ్ళే లంచాలు తీసుకుంటున్నారు. వారే యాజకులే భార్యలకు పరిత్యాగ పత్రికలు ఇచ్చేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారు. ఎవరు? తర్వాత దేశ ప్రజలు. అమ్మ, ఈ 2 అధ్యాయాల్లో వారి పాపం గురించి రాస్తుంది. ఆ తర్వాత 3-4 అధ్యాయాల్లో దేవుడు వారికి ఇచ్చే వాగ్దానాల గురించి రాస్తుంది. ఏంటి చెప్పాలి? దేవుడు వారికి భవిష్యత్తులో చేయబోతున్న కార్యాల గురించి చెప్పాడు. ఏంటి అని అంటే చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 3:1 వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను ఒక దూతను పంపుచున్నాను. దేవుడు ఒక దూతను పంపిస్తున్నాడు 3వ అధ్యాయంలో. ఆ దూత ఎవరు? ఆ దూత ఎవరు? యేసుక్రీస్తు. అవునా? యేసుక్రీస్తా? చూడండి, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 2వ వచనం చదివితే ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరిచి ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన తోవలను సరాలము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అని యేషయా చేత రాయబడినట్టు బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి, ఎక్కడున్నాడు? అరణ్యములో ఉండి ప్రకటిస్తున్నాడు. ఎవరు ఈ 3వ అధ్యాయంలో ఉన్న దూత? చెప్పాలి. ఎవరు? యోహాను. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. చూడండి, 4వ అధ్యాయంలో ఇంకో వాగ్దానం ఉంది. 4వ అధ్యాయంలో ఇంకో వాగ్దానం ఉంది. చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం చదివితే, అయితే నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వలె గంతులు వేయునట్లుగా గంతులు వేయుదురు. ఈ 4వ అధ్యాయం యేసుక్రీస్తు కోసం రాయబడిన అధ్యాయం. ఇప్పుడు 2 వ్యక్తుల గురించి చెప్పబడింది. 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను, 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి. అర్థమవుతుందమ్మా? ఈ రెండిటి గురించి చెప్పబడ్డాక 400 సంవత్సరాలు ఒక్క మాట కూడా రాలా. అర్థమవుతుందమ్మా? మీరు దయచేసి గమనించండి. నేను ఈరోజు చెప్పాలనుకున్న వాక్యం దగ్గరికి వద్దాం. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. 1వ వచనం చదువుదాం. మనం మీరు 1వ వచనం ధ్యానం చేద్దాం. ఎవరి గురించి? 1వ వచనం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ 2వ వచనం వచ్చేసరికి దేవుడి ప్రేమ గురించి వచ్చేసింది. అది కదా, 2వ ప్రేమ గురించి వచ్చి ఒకసారి తలపైకి ఎత్తండి. ఈ వచనంలో 1వ అధ్యాయం 1వ వచనంలో గట్టి కొడితే 4 పదాలు ఉన్నాయి. ఎన్ని? అందరు చెప్పాలి. ఎన్ని? 4 పదాలు. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా యెహోవా పలికిన వాక్కు. అంటే ఎన్నున్నాయి? ఇశ్రాయేలీయులు, మలాకీ, యెహోవా వాక్కు. ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు ఉన్నాయి. 4 పదాలు ఉన్నాయి. ఈ 4 పదాల్లో మీరు గమనించండి, ఈ పుస్తకం ఎవరికి రాస్తున్నాడు అని రాస్తుంది. ఎవరికి రాస్తున్నాడు? ఇశ్రాయేలుకి. అంటే గ్రహీతలు అని అంటారు వీళ్ళు. ఏంటి? ఈ పుస్తకం ఎవరికి? ఇశ్రాయేలీలకి. దీన్ని ఏమనొచ్చు మనం? గ్రహీతలు అని పెట్టచ్చు. 2వ మాట రచయిత. ఇశ్రాయేలీలకు మలాకీ ద్వారా.
అంటే రచయిత ఎవరు? మలాకి కదా. ఇప్పుడు చూడండి, మూడో మాట సందేశం. యెహోవా పలికిన వాక్కు అంటే దేవుడు ఇశ్రాయేలీయులకి సందేశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులకి సందేశం ఇస్తున్నాడు. ఎవరి ద్వారా? మలాకి ద్వారా. 3 మాటలు: గ్రహీతలు, రచయిత, సందేశము. నేను 4వ మాట రాశాను, ఏంటంటే అన్వయము. అసలు మనకేంటి ఇప్పుడు మనకేమైనా ప్రయోజనం ఉండాలి కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకోవాలి మనం అంటే 4 విషయాలు చెప్పుకోవాలి. 4 విషయాలు చెప్పుకోవాలి. ఒక్క వచనంలో 4 విషయాలు ఉన్నాయి. మొదటిది గ్రహీతలు, రెండో వారు రచయిత, మూడోది వాక్యం సందేశం. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కదా. ఎవరికి ఏమొచ్చింది? మనకి ఆ ముగ్గురు ద్వారా మనకేం కలిగిందో మనం ఏం చేయాలంటే అన్వయించుకోవాలి. ఇప్పుడు అది మనకేం ప్రయోజనమో చూసుకుందాం. ఈ మాటలు చెప్పేసి ఈరోజు నేను త్వరగా ముగిచ్చేస్తాను. దయచేసి గమనించండి. త్వరగా టైము చాలా అయిపోవచ్చింది. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. దయచేసి గమనించండి. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యాన్ని మీరు గమనిస్తే అందరూ తలపైకి ఎత్తండి. ప్రతి ఉద్యమంలో 4 రకాల మనుషులు ఉంటారు. అందరు చూడండి, నా వైపు చూడండి. ఎన్ని రకాలు ఉద్యమాలు తెలుసా? ఉద్యమం అంటే ఏంటి? పోరాటం. కరెక్ట్, పోరాటం. ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం తెలుసా మీకు? అలా చూస్తున్నారు ఏంటండి? తెలుసా? 2012కు ముందు, అంతేనా? 2012 అయినా 14? ఏమో పాస్టర్ గారు మీకే తెలియాలి. మరి ఎవరికే తల్లి 2012 14? 12ఏనా? మీరు గమనించండి. 12 14 నాకైతే గుర్తులేదు. ఐఏఎస్ చదివే వారికి ఇవన్నీ అవసరం. జనరల్ నాలెడ్జ్ అన్ని విషయాల్లో ఉండాలి. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లోనా 14లోనా? మరి ఎవరికైతే మనం తెలంగాణ ఏర్పడ్డప్పుడు కాదు, కేసీఆర్ వచ్చే కాదు, అంతకుముందు చాలామంది పోరాడారు. ఆ పోరాటాలు సరిగ్గా లేక అణగారిపోయింది. దాని పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళింది ఎవరు? వేసారు అక్కడ. అంతకుముందు పెట్రోల్ వేసుకొని చచ్చిపోయిన ఆయన వరంగల్, ఆయన పేరు ఏం పేరు? శ్రీధరా? శ్రీకాంత్ చారి. కరెక్ట్. శ్రీకాంత్ చారి పెట్రోల్ వేసుకొని చనిపోయాక ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మనకి అట్ట ఉంది జ్ఞానం. కేసీఆర్ అంటే కేసీఆర్ చచ్చిపోయాడు. కేసీఆర్ కూడా ఉద్యమంలో ఒక భాగం. చాలామంది దగ్గర 150 మంది పైనే ప్రాణ బలిత్యాగాలు చేశారు ఈ తెలంగాణ కోసం. ఆంధ్ర రాష్ట్ర కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి చనిపోయాడు కదా. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. ఇప్పుడున్న పిల్లలు చదువుతున్నారు కానీ వాళ్ళకి అసలు ఏం చదువుతున్నారో, ఏ జ్ఞానం ఉందో నాకు అసలు అర్థం కావట్లేదు. సరే, నా వైపు చూడండి. ఉద్యమం ఎప్పుడో పుట్టింది. ఏ ఉద్యమం అన్నా మీరు గమనించండి. మొదటి గుంపు, 4 గుంపులు ఉంటారని చెప్పాను. మొదటి గుంపు పోరాడే గుంపు. ఎవరండి వీళ్ళు? చెప్పాలి. ఉద్యమంలో పోరాడే గుంపు. అర్థమవుతామా? వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక ఉద్దేశం కోసం ఏం చేస్తారంటే పోరాడుతూ ఉంటారన్నమాట. మాకు తెలంగాణ ఏర్పడాలి, సపరేట్ అవుతే మాకంటూ ఒక ఉద్దేశం ఉంది, మమ్మల్ని మేము బాగు చేసుకోవాలని పోరాడారు. వాళ్ళకి ఉద్దేశం ఏంటో తెలుసా? సపరేట్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉందా లేదా? ఉందని చెప్తే బాధ, లేదని చెప్తే బాధ. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఎవరు ఉద్యమం చేయట్లా. సకల జనుల సమ్మె గుర్తుందా? ఏమోనండి పాస్టర్ గారు కదా. సరే, మీరు గమనించండి. ఈ పోరాటంలో ప్రాణాలు పోతాయి, ప్రాణాలు త్యాగం చేయాలి. మీరు గమనించండి, ప్రాణాలు త్యాగం చేయాలి. మొదటి రకం అన్నమాట, మొదటి గుంపు. రెండో దశ ఏంటి అని అంటే ఆస్వాదిస్తారు. పోరాడడం వలన ఏమొచ్చింది అని అంటే కొద్ది గొప్ప వారికి ఏమొస్తుంది అంటే లాభం వస్తుంది. తెలంగాణ పోరాడేటప్పుడు తెలంగాణ బాగుపడ్డదా బాగుపడలేదా? అట్ట చూస్తున్నారేంటి? బాగుపడ్డదా? ఖచ్చితంగా బాగుపడ్డది. మీకు తెలుసా? నెంబర్ 1 ఇప్పుడు రైస్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ.
నెంబర్ 1లోకి వచ్చింది. పంటలు, పాడి పంట. ఒకప్పుడు ఎటు చూసినా బీడు భూములే ఉండేటివి, ఇప్పుడు ఎటు చూసినా పొలాల రేటు పెరగడానికి కారణం ఏంటంటే భూగర్భ జలాలు పెరిగాయి. మిషన్ భగీరథ, సముద్రాలు, చెరువులు, కాలువలు, ఏమంటే ఎక్కడ పడితే అక్కడ డ్యాములు కట్టేశారు ఈ 10-12 సంవత్సరాల్లో. అందుకే తెలంగాణ అంతా కూడా ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. భూమికి రేటు పెరిగింది. ఒకప్పుడు ₹1,00,000 ఎకరం వచ్చేది, ఇప్పుడు ₹1,00,000 1 సెంటు కూడా రావట్లే. ఇప్పుడు లాభం చేకూర్చబడిందా, చేకూర్చబడలేదా? చేకూర్చబడ్డది. అంటే మొదటి గుంపు ఏమో పోరాడే గుంపు, రెండో గుంపు ఏమో ఆస్వాదించే గుంపు, మూడో గుంపు ఏమో మీరు గమనించండి, మూడో గుంపు వారు ఎవరు అని అంటే ఏమండి, నిర్లక్ష్యంతో ఉండే గుంపు. కొన్ని రోజులు తెలంగాణ వచ్చేసి ఒక 50 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత 50 సంవత్సరాల తరం తర్వాత ఏమంటారు, ఒకప్పుడు జరిగిందంట పోరాటం అని అనే గుంపు. సరే, నాలుగో గుంపు అసలు పోరాటాన్నే మర్చిపోయే గుంపు. ఒక 500 సంవత్సరాలు వెళ్ళాక అసలు పోరాడారంట కదా. జనవరి 26వ తారీఖు మనకేంటి అని అడిగితే కొంతమంది పిల్లలు ఏమో అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నారు కదా కొంతమంది, ఆగస్టు 15 ఏంటి అని అంటే ఏమో. కొంతమంది గాంధీ జయంతి అంటున్నారు. గాంధీ జయంతి ఎప్పుడు? కొంతమందికి నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ కనీసం మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో, గణతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చిందో కొన్నిసార్లు మనం మర్చిపోతున్నాం. రాజ్యాంగపరంగా మనకి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది, మనకు రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడింది, స్వతంత్రం ఎప్పుడు ఏర్పడింది అని అంటే దానికి జవాబు లేదు కొంతమంది దగ్గర. తెలియట్లే. అంటే ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్తాను. భక్తిలో కూడా 4 గుంపులు ఉన్నారు. నేను ఈ కథ అంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు చెప్తాను, చూడండి. భక్తిలో కూడా 4 గుంపులు ఉన్నారు. విత్తువాడు ఉపమానం దేవుడు చెప్పినప్పుడు ఎన్ని రకాల మనుషులు ఉన్నారు? మొదటి గుంపు రాతి, ఏమండి, త్రోవ పక్కన పడ్డవారు. 2 రాతి నేలను పడ్డవారు. 3 ముళ్ళ తుప్పలో పడ్డారు. 4 మంచి నేలను పడ్డారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. ఇశ్రాయేలీలు అనగానే మొట్టమొదటి గ్రహీతలు ఎవరు గురు వాళ్ళకి చెప్తాను, వారి గురించి చెప్తాను నేను. గ్రహీతలు ఎవరు? ఈ పుస్తకం ఎవరి గురించి రాయబడిందో వారి గురించి చెప్తాను. ఎవరు అంటే ఇశ్రాయేలు. ఎవరు? నోట తెరవండమ్మా. ఇశ్రాయేలీల గురించి ఒక మాట చెప్పు ముందుకు వెళ్తాను. దేవుడు ఎక్కడో మెస్పటోమియాలో ఉర్ అనే గ్రామంలో ఉన్న అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము అక్కడి నుండి బయలుదేరి దేవుడు వాగ్దానం చేసిన భూమి కోసము ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి చేరాలో తెలియకుండానే బయలుదేరినప్పుడు అప్పుడు అర్థమవుతుందమ్మా, ఇశ్రాయేలీల చరిత్ర ప్రారంభమైంది. ఎప్పుడు? ఇశ్రాయేలు చరిత్ర అబ్రహాముతో ప్రారంభమైంది. అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకుకు పుట్టిన కుమారులు 2. ఎవరు? ఏశావు. ఫస్ట్ ఏశావు, పెద్దోడి పేరు చెప్పాలి. ఎవరు? ఏశావు, యాకోబు. ఇప్పుడు మనం చదువుకున్న 2వ వచనంలో కూడా దేవుడు అది చెప్పాడు. ఏంటో, నేను ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించానని అన్నాడా లేదా? చెప్పాలి, అన్నాడా లేదా? అంటే యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల సంతానమే ఇశ్రాయేలీ. ఇప్పుడు అర్థమైందా? ఆ తర్వాత వచ్చిన తరాలన్నిట్లో జనం విస్తరించారు. వాళ్ళకి రాసిన పత్రిక ఇది, వారికి రాసిన గ్రంథం ఇది, మలాకీ గ్రంథం. ఇప్పుడు అర్థమైందా? ఇశ్రాయేలు అంటే ఎవరు? అర్థమైందా? వీళ్ళని నడిపించడానికి దేవుడు సముద్రాన్ని పాయలు చేసి చెరకెళ్ళారు కదా. ఎప్పుడు? ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారు వెట్టు చాకరీని బట్టి ఏం చేశారు? మొరపెట్టారు, ప్రార్థన చేశారు. దేవుడే దిగి వచ్చి వారిని విడిపించాడు. పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను నడిపిస్తూ, వారు ఆకలైనప్పుడు మన్నాను కురిపిస్తూ, దాహమైనప్పుడు బండను చీల్చి వాళ్ళ ప్రతి అవసరాన్ని తీరుస్తూ దేవుడు ముందుకు వారిని నడిపించాడు. దేవుడికి వారికి ఒక వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. ఎవరి కాలంలో? యెహోషువ కాలంలో కదా. యెహోషువ కాలంలో వారికి ఆ రాజ్యాలన్నీ జయించి అక్కడున్న అన్యజాతులన్నీ వెలగొట్టి ఆ భూభాగాలన్నీ పంచిచ్చాడు. ఇది ఏమండి, తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు. రాజులు విఫలమైనప్పుడు ఏమండి, ఇశ్రాయేల్ రాజ్యం 2గా చీలిపోయింది. ఒక రాజ్యము అస్సూరు కాలంలో పతనమైతే, ఒక రాజ్యము బబులోను కాలంలో పతనమైంది. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం తెలుసా? ఆదికాండం నుంచి ఎక్కడి దాకా వచ్చాం? దానియేలు గ్రంథం దాకా వచ్చేసాం.
గుర్తుపెట్టుకోండి. సరే, మీరు గమనించండి. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఎవరు చెప్పాలి? నోటి తెరవండి. ఇప్పుడు ఎవరు? ఇశ్రాయేలు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభా, మాదో సొంత దేశం వెళ్తాం ప్రభా, మార్గాలు తెరవయ్యా, మాకు సహాయం చేయయ్యా, 70 సంవత్సరాలు అయిపోయినాయి అయ్యా అని చెప్పి దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అవునా కాదా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ 70 సంవత్సరాలు చెర అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏమిటి అని చెప్పి రొమ్ము కొట్టుకుని ఉపవాసం ఉండి 21 రోజు 86 సంవత్సరాల వయసులో ఏం చేశాడో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు అప్పుడు కోరేసు హృదయాన్ని ప్రేరేపించాడు. ఎవరి హృదయాన్ని? అందరు చెప్పాలి. మనం ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాను. మొదటి మాట ఏమండి? కోరేసు హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించి మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి, దేవుడు నన్ను ప్రేరేపించాడు అని అంటాడు. ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. పారసిక దేశపు రాజు అయిన కోరేసు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశం మందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎవరికిచ్చాడు? యోధారాజు కాదు. ఎవరికి? యోధారాజుకి ఇవ్వలే ఆజ్ఞ. ఎవరికిచ్చాడు? పారసిక రాజు అయిన కోరేసుకి. కోరేసు గురించి బైబిల్లో చాలా మంచి మాటలు ఉంటాయండి. నా మంద కాపరి అని పిలిచాడు. ఎవరిని? కోరేసుని. ఒక అన్య రాజును కూడా దేవుడు ఇలాగ ఎందుకు పిలిచాడు? నా చిత్తాన్ని నెరవేర్చేవాడు అంటాడు యెషయా గ్రంథంలో. ఇప్పుడు అన్ని టైం లేదు చెప్పడానికి, కానీ నన్ను త్వరగా ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలుల గురించే నేను ఈ మాట చెప్తున్నా. ఇందులో మొదటి గుంపు ఎవరంటే పోరాడే గుంపు. మందిరము కట్టబడాలి, మాకెట్లాగైనా ఒక మందిరం ఉండాలి. కోల్చబడిన మందిరం సొలొమోను, ఏమండి మీరు గమని, సొలొమోను కట్టిన మందిరాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు కూల్చేశాడు కదా. ఆ మందిరాన్ని మేము ఎలాగైనా కట్టుకొని ఆ మందిరంలో దేవుణ్ణి ఎలాగైనా మేము ఆరాధన చేయాలని ప్రార్థనలు చేసి పోరాడిన గుంపు. ఎవరండి? ఎవరు? ఈ గుంపులో, ఈ 4 గుంపులో మొదటి గుంపు ఎవరో తెలుసా? పోరాడే గుంపు. మందిరం కావాలి, మందిరం కావాలి. నెహెమ్యా గోడలు కూలిపోయినాయని తెలిసినప్పుడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. పోరాడే గుంపులో ఉన్నాడు ఆయన. ఆయనకెందుకు? చక్కగా జీవితం సాగిపోతుంది కదా. అవునా కదా? మంచి ఉద్యోగం, మంచి జీతం, ఏ లోటు లేదు. నెహెమ్యా చేసే పని ఏంటి? ఆయన భోజనం చేసేటప్పుడు, రాజు భోజనం చేసేటప్పుడు ఈయన తిని ఆయనకు పెట్టాలి. ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు హైదరాబాద్లో తిరిగేస్తున్నారు. ఎవరు చెప్పరేంటి? వదిలేసిన రోజులన్నీ వదిలేశారు. ఇప్పుడు ప్రతిదానికి 100 మార్కులకి ఇన్ని మార్కులు అని చెప్పి ఏం చేస్తున్నారంటే మార్కులు వేస్తున్నారు. దేవుడు బిడ్డలారా, దేవుడు కోరేసును ప్రేరేపించినప్పుడు మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి అని అంటే, అక్కడ ఉన్న యోధా వారందరికీ చెప్తున్నాడు, మీరు మందిరం కట్టడానికి స్వేచ్ఛార్పణ కాక మీరు ఇచ్చే కానుకలు ఇవ్వండి అని అన్నప్పుడు చాలామంది వెండి బంగారు వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేయవాలని ఆజ్ఞాపించారు. 4వ వచనంలో ఉంటుంది. బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, పనులు చేశారు, పశువులు ఇచ్చారు. పని కోసం మందిరం కట్టబడాలని చాలామంది చాలా చేశారు, చాలా త్యాగాలు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చేశారు? అందరూ చెప్పాలి. ఏం చేశారు? త్యాగాలు చేశారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారంటే 30,000 మంది వచ్చారు. ఫస్ట్ మందిరం కట్టడానికి ఎంతమంది వచ్చారంటే 30,000 మంది వచ్చారు. 2వ అధ్యాయంలో ఎవరెవరు ఎంతమంది వచ్చారో అక్కడ లిస్టు రాసి ఉంటుంది. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో లిస్టు రాసి ఉంటుంది. సుమారు 30,000 మంది వచ్చారు. అందరు తలపైకి ఎత్తండి. ఎప్పుడు వచ్చారు? క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో వచ్చారు. డేట్స్ కూడా ఉన్నాయి, మీరు గమనించండి. క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మందిరం కడుతున్నారు. వీళ్ళు పోరాటముతో ఏం చేస్తున్నారో తెలుసా? మందిరాన్ని కడుతున్నారు. త్యాగాలతో మందిరాన్ని కడుతున్నారు. ఈరోజు మీకు ఒక మాట చెప్తా. భక్తి కూడా ఏమండి అలవాటుతో చేసేది కాదు. వచ్చామా వెళ్ళామా అని అన్నట్టుగా ఉండదు. పోరాడాలి. మీ అందరికీ చెప్తున్నా, పరలోకం వెళ్ళటానికి పోరాడాలి. ఇరుకు మార్గమున ప్రవేశింప
పోరాడండి. పరలోకము బలాత్కారముగా పట్టబడుచున్నది అని ఉంది. అంటే దానికోసం పోరాడుతున్నారు. ఏదో ఆదివారం చర్చికి వచ్చి నేను మందిరానికి వెళ్ళిపోతానంటే అది నీ పిచ్చి. వెళ్తానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ పోరాటము లేకపోతే, ఆత్మీయతలో త్యాగము లేకపోతే, ఆత్మీయతలో మీరు గమనించండి, ఒక నిర్లక్ష్య వైఖరి కాకుండా దేవుడి కోసం, నేను నా కోసం, నా కుటుంబం కోసం నేను ఏదైనా చేయాలి అనే తలంపుతో పరిగెత్తితేనే నువ్వు పరలోకాన్ని ఏం చేయగలవో తెలుసా? సంపాదించుకోగలవు. పోరాటం అవసరం. ఇప్పుడు నా వైపు చూడండి. మీకు ఒక ప్రశ్న. ఒకప్పుడు మనందరం మనలో చాలామంది, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే ఏమనుకోవద్దు. ఇక్కడ ఉన్నవారు 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా చూసిన వారు చెయ్యి పైకి ఎత్తండి. మార్చిన వారు, వాడిన వారు. అమ్మగారు నీకు తెలియదమ్మా? 5 పైసలు, 10 పైసలు. సరే అమ్మ, నీకు పావలా తెలుసు. మరి పావలా అన్నాను కదమ్మా, మరి చేతులు ఎత్తచ్చుగా. నీకు పావలా కూడా తెలియదమ్మమ్మ, మరి ఎత్తాలి కదమ్మా. మరి ఇంకా వాళ్ళతో లెక్కేసుకోవాలి నేను. సరే, నా వైపు చూడండి. పావలా, నా వైపు చూడాలి అందరూ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఎందుకు అని అంటే, ఒకప్పుడు మనకు పావలా వాడిన వారు, 10 పైసలు, 20 పైసలు వాడిన వారు కదా. ₹1 ఎవరన్నా చుట్టాలు నీకు ఇచ్చున్న రోజుంటే ఎంత సంతోషపడ్డావు? అవునా? చెప్పాలి, అవునా కాదా? ఇప్పుడు మీ పిల్లలకు ₹1 చేతిలో పెట్టి చూడండి. అదే ₹1 నీ కాలంలో ఎందుకు విలువ ఉంది? ఇప్పుడు ₹1కి విలువ లేదు కదా. విలువ లేక కాదు, దాని విలువ తెలియక. ఏం తెలియక? దాని విలువ తెలియక. ఒక్కసారి ఇక్కడ గుండెల మీద చేతులు వేసుకుని దేవుణ్ణి నమ్ముకోకముందు, భక్తి మార్గంలో నడవకముందు నీ పరిస్థితి ఎట్లా ఉంది? ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు మా తాత కాలం నాకు తెలుసు, మా నాన్న కాలం నాకు తెలుసు, నా కాలం నాకు తెలుసు. ఇప్పుడు మా పిల్లల కాలం కూడా నేను చూస్తున్నా. మా తాతకి సైకిల్ లేదు, మా నాన్నకి సైకిల్ ఉండేది. తర్వాత చిన్న డొక్కు స్కూటర్, మోపెడ్, లోనా బండి ఉండేది. ఆ లోనా బండి మీదే అందరం ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి కారులో తిరుగుతున్నాం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మా పరిస్థితి మారిందా లేదా? ఇంకో మాట అడుగుతాను, నా వైపు. ఎందుకనంటే మనం పోరాడిన మనుషులు. మనం బ్రతకడం కోసం పోరాడాం, తిండి కోసం పోరాడాం, బట్టల కోసం పోరాడింది తెలుసు మనకి, పావలా కోసం పోరాడిన కాలం తెలుసు మనకి తిండి విలువ తెలుసు. యథార్థంగా చెప్తున్నా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు రాబోయే తరాలు, ఇప్పుడున్న తరాలన్నీ అప్పుడు చేయబడిన ప్రార్థనలో, అప్పుడు చేయబడిన విశ్వాసాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. మీరు అవునన్నా కాదన్నా, ఒకవేళ ఇంకా తాగుబోతులుగా ఉంటే వీళ్ళు సుఖాన్ని అనుభవిద్దురా కదా. అంటే ఒకప్పుడు ఎవరో చేసిన ప్రార్థన, ఎవరో చేసిన భక్తి, ఎవరో చేసిన మన కోసం చేయబడింది మనం అనుభవిస్తుంటే, మన ద్వారా మన మనకంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు? అవునా కాదు? చెప్పాలి, అవునా కాదు? నేను 2 గుంపులు, మొదటి గుంపు పోరాడే గుంపు, రెండో గుంపు ఏమండి ఆస్వాదించే గుంపు అని చెప్పా. భక్తి కూడా అంతే, కష్టం కూడా అంతే. కష్టపడ్డది ఒకలో, అనుభవించేది ఒకలో. అవునా కాదా? మీకు డౌటా? నువ్వు దాయొచ్చు, నువ్వు దాయొచ్చు. ఇలాగే పెట్టుకుని ఈ లోకంలో బాగా అనుభవించింది ఎవరన్నా ఉన్నారంటే బైబిల్లో ఎవరు? సొలొమోను. బాగా చెప్పారు. సొలొమోను అనుభవించినట్టుగా, సొలొమోను సంపాదించినట్టుగా, సొలొమోనుకు ఉన్నట్టుగా ఈ లోకంలో ఎవ్వరు సంపాదించలే, ఏ రాజు సంపాదించలే. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట, నా సొంతంగా చెప్పట్లే. పోనీ ప్రసంగి గ్రంథం దగ్గర రండి, ఒక్క వచనం చదివిస్తాను. 1 ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. 2 ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. 9 నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే గనుడనై అభివృద్ధి పొంది జ్ఞానము, ఏమండి నా జ్ఞానం పొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. అందరికంటే ఎక్కువ అభివృద్ధి పొందాను అంటున్నాడు. అంటే
ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో, సుఖాల విషయంలో, సంపాదన విషయంలో. నా వైపు చూడండి. ఒకవేళ మీకు ఎవరికన్నా ఇక్కడ 500 గజాలు ఉందనుకోండి స్థలం, నా వైపు చూడాలి. మీ ఇంటి పక్కనే మీకు 500 గజాలు ఉందనుకోండి, ఏం చేస్తారు? రేపు తల్లి ఏం చేస్తావు? చెప్పండి అమ్మా. మొక్కలు వేస్తారు. కరెక్ట్ నిజంగా అందుకే అడిగానమ్మా, నీకు ఇష్టమనే నేను అడిగా మాట. మనందరికి చిన్న మొక్క ఉందనుకోండి, చిన్న స్థలం ఉందనుకోండి, అంతే. అది లేకే కదా ఏమంటే మిద్దే పంటలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటి టెర్రస్ గార్డెన్ ఏమొచ్చేసిందండి కదా. ఏదో ఒకలా పండించేయాలి, భూమి లేదు కాబట్టి. మనకున్న 200 గజాల్లోనే పైన మట్టి వేసుకున్నాం, ఏదో వేసుకున్నాం, ఏదో ఒకట తిప్పలు పడి. ఇంకో మాట చెప్పనా, టేబుల్ లేమనంట అంటే ఇంట్లో టేబుల్ మీద ఉన్నది కాయలు కాసేస్తుంది కదా. ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఎండ తగలపోయిన కాయలు కాసేసి ఉన్నాయి. మనకి ఎందుకనంటే అవన్నీ ఎందుకు సృష్టించుకున్నాం? మనకి స్థలం లేక. మీకు ఒక మాట చెప్తాను. సొలొమోను ఆయన సంతోషం కోసం పూల మొక్కలు, పూల వనం ఒకటి వేయించుకున్నాడంట. ద్రాక్ష తోటలు ఇవన్నీ, కూరగాయలు ఇవన్నీ పక్కన పెట్టేయండి, సరదా కోసం పూల తోటలు పెంచాడంట ఆయన. ఇవన్నీ తడపడానికి నీళ్ళు కావాలి కదా, చెరువులు తవ్విచ్చాడంట. సొలొమోనుకి సొంత చెరువులు ఉన్నాయి. మనం నల్లబిల్లు కట్టలే బాధపడిపోతున్నాం. సొంత చెరువులు ఉన్నాయి, సొంత పనులు ఉన్నారు. ఆయన చేయలేదంటూ ఏది ఉందా లేదా? తినాలనుకున్నది తిన్నాడు, చేయాలనుకున్నది చేశాడు, కట్టాలనుకున్నది కట్టాడు. వెనక్కి తిరిగి చూసుకున్నాడంట. నాకు నేను పొద్దున్నే చదివాను ఈరోజు. ఎందుకో ఒక్క నిమిషం నాకు బలుపు టక్కమని వెలిగింది. చూడండి 20వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనం. ఏం విడిచాడంట? ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి, ఏం విడిచాడంట? అందరూ చెప్పాలి, ఏం విడిచిపెట్టాడు? మీ అందరికి ఆశలు ఉన్నాయా లేవా? ఏం ఆశలు ఉన్నాయి? కారు కొనాలి, బండి కొనాలి, ఇల్లు కొనాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఎరుసలేం చూడాలి కదా, పట్టు చీర కొనుక్కోవాలి కదా. ఎన్ని రకాల ఆశలు ఉన్నాయా లేవా? సొలొమోను ఆశను నేను విడిచాను అంటున్నాడు. ఆశలు లేని మనిషి ఎవరన్నా ఉంటారా? లేరు. కానీ సొలొమోను ఏమంటున్నాడు? నా ఆశలన్నీ విడిచిపెట్టా. ఎందుకు విడిచిపెట్టావు సొలొమోను అంటే, నేను పడ్డ ప్రయాస అంతా వెనక్కి తిరిగి చూస్తే నేను సంపాదించిన సంపాదన అంతా నా తర్వాత వ్యర్థం అనలేదమ్మా. చూడండి, ఇంకా కిందకి వెళ్తే ముందుకెళ్తే చూడండి 18వ వచనం. సూర్యుని కింద నేను పడిన ప్రయాసపడి నేను చేసిన పనులన్నీ నా తర్వాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని వాటి యందు అసహ్యపడి తిని. అసహ్యం వచ్చింది. ఆశ ఎందుకు ఇడిచిపెట్టాడో తెలుసా? నువ్వు ఎన్ని రోజులు తందూరి చికెన్ అన్నా, చికెన్ బిర్యానీ అని ఇష్టంగా తినేస్తున్నావు, ఆడు సీదేసి కంపుగా చేసేస్తున్నాడని తెలిసిందనుకోండి, ఇప్పుడు ఇంకా మళ్ళీ బిర్యానీ తింటావా? చెప్పాలి, తింటావా? సొలొమోనుకి అనిపించింది, అసహ్యం అనిపించింది. అంటే ఎందుకో తెలుసా? నేను ఎంత సంపాదించినా వెనకాలోడికి ఇడిచిపెట్టాలి కదా. నిద్ర మాని, తిండి మాని, సుఖమెరగక, మంచి వస్త్రాలు కొనుక్కోక, మంచి తిండి తినక, దాసి ఏం చేసి ఇల్లు కొనుక్కున్నా, పొలం కొనుక్కున్నా వెనకాల ఉన్న వాళ్ళకి ఇడిచిపెట్టడమే కదా. అందుకే ఆయనకి ఇల్లు కొనుక్కోవడం వ్యర్థం అనుకుంటున్నాడు. మా బైబిల్ కాలేజీలో ఏమంటారు దాన్ని? కృంగిపోయినప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? కృంగిపోవటం గుర్తు రావట్లా. కృంగిపోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఏం? డిప్రెషన్లో ఉన్నప్పుడు తెలుగు మీడియంలో నయ్యం. సరే, నా వైపు చూడు. డిప్రెషన్లో ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథం అసలు చదవకూడదంట. ఎప్పుడు? డిప్రెషన్లో ఉన్నప్పుడు. ఎందుకో తెలుసా? వ్యర్థం అన్నీ వ్యర్థం. సంబంధాలు వ్యర్థం, పెళ్ళి వ్యర్థం, ఇల్లు వ్యర్థం, భార్య వ్యర్థం, భర్త వ్యర్థం అనిపిస్తుంది. అందుకే అప్పుడు ఆ పుస్తకం అసలు చెప్పరేంటి అని అంటారు. కానీ ఎప్పుడు ఎలా చదివినా వాక్యం అంతా మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. అది దేవుడు వాక్యానికి ఉన్న గొప్పతనం. అది మనం ఏ టైంలో చదివినా వాక్యం అంతా. నేను పొద్దున్న 5:30కి చదివాను ఈ మాట. ఎందుకు అసలు ప్రసంగి గ్రంథం తీసి ఎందుకు ఆశను ఇడిచిపెట్టాడా అనిపించి వెనక పైన కింద చదివితే
ఏమండి, మన ఆశలు మనం విడిచిపెట్టగలిగామా దేవుణ్ణి నమ్ముకున్నాక? ఈ లోకం శాశ్వతం కాదని తెలుసు, కానీ లోకం వెంట పరిగెత్తడం మానేసామా? మానలా. దేవుడు బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరం కట్టాలని పోరాడారండి ఒక గుంపు. దేవుడు మహాకృప కోరేషును ప్రేరేపించి మందిరం కట్టడానికి జనాల్ని పంపిస్తే మందిరపు పని స్టార్ట్ అయిందా లేదా? గోడలు ఎంతకాలం కట్టారు? 52 రోజులు నెహెమ్యా కాలంలో గోడలు కట్టారు. మందిరం ఎంతకాలం కట్టారు? పడిపోయిన మందిరాన్ని ఎంతకాలం కట్టారు? మీకు తెలుసా తెలీదా? ఏమో పాస్టర్ గారు, నేను చెప్తాను, నా చూడండి, 21 సంవత్సరాలు కట్టారు. మధ్యలో బ్రేక్ లేసి పని ఆపేశారనమాట. కట్టడానికి అంత టైం పట్టదు, కానీ ఆటంకాలు వచ్చాయి. 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం ఆటంకాలు. ఒక్కో మాట 2 మాటలు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. మొదటి వచనం చదువు. యెజ్రా గ్రంథం 4:1. మూడో వచనంలో చివరి లైన్ ఉంటుంది, మందిరము కట్టుటకు నిమిత్తము లేదు. ఏం లేదు? మందిరం కట్టడానికి ఇంకా అవసరం లేదు అని అంటున్నారు. నా వైపు చూడాలి. 1వ అధ్యాయం 1వ వచనంలో కోరేష్ చెప్తున్నాడు, దేవుడు నన్ను ప్రేరేపించి మందిరం కట్టాలని చేశాడు నన్ను అని కోరేష్ చెప్తుంటే, శత్రువులు వచ్చి అంటున్నారు, ఇంక మందిరం కట్టని అవసరమే లేదు అని పని ఆపేశారు. ఏమాపేశారు? పని ఆపేశారు. మొత్తానికి 21 సంవత్సరాలు పని అయిపోయింది. 21 సంవత్సరాల తర్వాత మందిరం పూర్తయింది. నా వైపు చూడండి, ఏం పూర్తయింది చెప్పాలి, నోరు తెరవండి. పోరాడి ఆఖరికి మందిరాన్ని కట్టారు కదా. ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత ఏమండి, ఆస్వాదించే కాలం వచ్చింది. ఏ కాలం చెప్పాలి? ఏ కాలం? ఆస్వాదించే కాలం వచ్చింది. నేను చదివిస్తాను చూడండి. ఆస్వాదించే కాలం ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథం చూడండి, యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం అమ్మ 6:16 చదువుదాం. 6:16 చదవండి. 6:16. ఇప్పుడు మందిరం ఏమైంది చెప్పాలి? మందిరం ఏమైంది? పూర్తి అయిపోయింది. పూర్తయ్యాక ఏమొచ్చింది వాళ్ళకి? అందరు చెప్పరమ్మా, చెప్పాలి. ఆనందం వచ్చింది. నా వైపు చూడండి, మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. ఐగుప్తు నుండి చెర విడిపించమని ఎవరు ప్రార్థన చేశారు? ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు కదా. ఇప్పుడు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంది ఎవరు? ప్రార్థన చేసిన వాళ్ళ పిల్లల? అంటే కన్నీరు కార్చి అంగలార్చి ఏమంటే దేవుడి సన్నిధిలో ఏడ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం కావాలన్నది ఒకరు, స్వతంత్రించుకుంది ఒకరు. అర్థమైందా? మనం కూడా అంతే, సంపాదించేది మనము, అనుభవించేది తర్వాత వచ్చే తరాలు. మొదటి గుంపు వాళ్ళు ఎవరంటే ఆత్మీయతలో పోరాడే గుంపు. రెండో గుంపు ఎవరో తెలుసా? ఆస్వాదించే గుంపు. ఆ ప్రార్థనా ప్రతిఫలాల ద్వారా, ఆ పరిశుద్ధత ద్వారా, ఆ భక్తి ద్వారా దేవుడు అంచెలంచెలుగా మన కుటుంబాలను ఏం చేశాడు తెలుసా? దీవించాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మన అందరినీ ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు మన పిల్లలు. ఆశీర్వాదాలు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక్క మాట ఏమనుకోవద్దు, నా వైపు చూడండి. మీరు మీ ఇంట్లో ఎంతమంది చిన్నప్పుడు గుడ్డు సగం మొక్క తిన్న రోజులు ఉన్నాయి? మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, సగం గుడ్డు కోసేసిన రోజులు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయని అడుగుతున్నా. జాను, స్వామి గారు మీరు పుల్లేనా? మన ఎప్పుడు పుల్లే. సరే, నా వైపు చూడండి, మీరు దయచేసి గమనించండి. చాలామంది ఇక్కడ సగం తిన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మీ పిల్లలకి ఎవరికైనా సగం గుడ్డు కోసెట్టే వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మీకు తెలియదు పాస్టర్ గారు, మా వాడు 2 తింటాడని, మా అమ్మాయి 2 తింటుందని 2 వేస్తున్నాం కావాలితే.
కావాలితే నా గుడ్డు కూడా మా పిల్లలకి ఇచ్చేస్తాను కదా. మన కరువు తెలుసా తెల్లా కదా. చికెన్ ముక్కలు లెక్కపెట్టి రోజులు వేసేవారు తెలుసా. ఇప్పుడు నీ పిల్లలు నువ్వు ఎట్లా ఉన్నారు? ఆస్వాదిస్తున్న గుంపే కదా మంది. అట్లా చూస్తున్నారేంటి? పోరాడే గుంపులో ఉన్నామా, ఆస్వాదించే గుంపులో ఉన్నామా? సరే, మూడో గుంపు ఎవరో తెలుసా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే గుంపు. ఇప్పుడు మందిరం అయిపోయింది, ఆనందించారు, ఆస్వాదిస్తున్నారు. కొన్ని రోజులు గడిచింది, ఇట్లా కొన్ని రోజులు గడిచే కొద్ది ఇప్పుడు వారిలో ఏమొచ్చిందో తెలుసా? నిర్లక్ష్యం. ఏంటా నిర్లక్ష్యం? చూడండి, ఏంటా నిర్లక్ష్యం? నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట, ఆనందించే గుంపులోని ఈ వచనం కూడా చదివిస్తాను నేను. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. జనులందరూ ఏక మనస్సులై నీటి గుమ్మము ఎద్దున మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ నీటి గుమ్మం దగ్గర మోకరిస్తే వాళ్ళందరూ కూడా నా వైపు చూడండి, వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే వాళ్ళు విని ఆనందించారంట. ఈ గుంపు ఎవరో తెలుసా? ఆనందించే గుంపు, ఆస్వాదించే గుంపు. అంటే అప్పటి వరకు మందిరమే లేదు. మందిరం కోసం ప్రార్థన చేసిన గుంపు నుంచి మందిరం కట్టబడ్డాది. ఆ మందిరం దగ్గర నీటి గుమ్మం దగ్గరికి వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ దేవుడి వాక్యాన్ని వినటానికి, దేవుడి వాక్యం చదవటానికి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డ తరం ఇది. ఏ తరం? ఇష్టపడ్డ తరం. ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడతానండి, వాక్యము ద్వారా ఆశీర్వదించబడతానండి, పరిశుద్ధత ద్వారా ఆశీర్వదించబడతానని చెప్పే గుంపు అది. ఇప్పుడు మూడో గుంపు ఉంది. టైం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి, వాక్యం వినటంలో ఏక మనసు ఉన్నది. ఇప్పుడు మూడో గుంపు ఏంటంటే దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వారు. చూడండి, నెహెమ్యా గ్రంథమే చూడండి, 13వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. 4వ వచనం. ఒక్క నిమిషం. ఎవరు బంధుత్వాన్ని కలగజేసుకున్నారు? యాజకుడు, చెప్పాలి, యాజకుడు టోబీయుతో. మీరు ఒక్క నిమిషం వెనక్కి వెళ్తే 2వ అధ్యాయం దగ్గరికి రండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. చాలండి, ఒక నిమిషం. నెహెమ్యా వచ్చినప్పుడు యెరూషలేముకి క్షేమం కలగజేస్తానని తెలిసినప్పుడు ఫస్ట్ ఏడ్చిన గుంపు ఎవరున్నారు? అర్థమవుతుందా? 4వ అధ్యాయం దగ్గరికి వస్తే, 3వ అధ్యాయం దగ్గరికి వస్తే పని ఆటంకపరచాలని 4వ అధ్యాయం 1వ వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్టు మిగులు కోపగించి రౌద్రుడై ఎగతాళి చేశాను. సన్బల్టు, టోబియా. చూడండి, 7వ వచనం. సన్బల్టు, టోబియా, అరేబీయులైన అమ్మోనీయులను, చూడండి, అషోదోయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడినవనియో బయటలన్నీ కప్పబడినవనియో వినినప్పుడు మిగులు కోపపడి మా మీదకి యుద్ధంకి వచ్చిన గుంపులో ఎవరున్నారు? చెప్పాలి, ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు సుట్టరకం పొందారు? యాజకుడు, చెప్పాలి, యాజకుడు టోబియా. అంటే మందిరానికి శత్రువు ఎవరు? నోరు తెరవండి. టోబియా మందిరానికి శత్రువు. అసలు మందిరమే కట్టబడకూడదు అనుకున్న మనిషిలో మొట్టమొదటి వాడు ఎవడంటే టోబియా. ఇప్పుడు మందిరము మీద అధికారి అయిన యాజకుడు ఎవరితో బియ్యం పొందాడు? టోబియా కదా. ఇప్పుడు ఈ యాజకుడికి దేవుడు పని అన్నా, దేవుడు మందిరం అన్నా నిర్లక్ష్యం. అర్థమైందా నేను చెప్పిన మాట? ఎందుకు? దేవుడి శత్రువు నాకు శత్రువు అని అనుకోవాలి కదా. అనుకున్నాడా? బియ్యం పొందాడా? చెప్పాలి, బియ్యం పొంది ఏం చేసాడంట? 5వ వచనం. నైవేద్యమును, సాంబ్రాణి, పాత్రలు, గింజలతో 10వ భాగము ద్రాక్షారసము, చూడండి, కొత్త ద్రాక్షారసము, లేవీయులకును గాయకులను ద్వారపాలకులను ఏర్పడిన నూనెను
యాజకులకు తేవలసిన ప్రతిష్ఠ వస్తువులను పూర్వము ఉంచుకొని స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఎవరికి గది ఇచ్చారు ఇప్పుడు? ఎక్కడా? మందిరంలో ఎవరికి గది ఇచ్చారు? పని ఆటంకపరిచేవాడికి గది ఇచ్చారంటే వాళ్ళు. అసలు మీరు నా వైపు చూడండి. మందిరం కట్టాలని వీడికి ఇష్టం ఉందా లేదా? కట్టేసుకున్నారు. ఇప్పుడు వీడు ఎందులో జొరబడ్డాడు? మందిరంలో జొరబడ్డాడు. నా వైపు చూడండి. సాతాను కూడా అంతే. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? ఆడికి ఇష్టం ఉండదు. ఆత్మీయంగా ఎదిగాక ఏం చేస్తాడు తెలుసా? మనలోనే జొరబడతాడు. అందుకే యాకోబు పత్రికలో అంటే సాతానుకి సోటి ఇయ్యొద్దు. ఎవరికి ఉందా లేదా? ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఇచ్చారు? టోబియాకి ఏం చేశారు అంటే నిర్లక్ష్యం చేశారా లేదా? చెప్పాలి. నిర్లక్ష్యం చేశారా లేదా? చేశారు. చూడండి 13వ అధ్యాయం, ఇదే 13వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10వ వచనం. మరియు లేవీలకు రావలసిన పాళ్ళు అందకపోవుట చేత సేవ చేయు లేవీలను గాయకులను తమ తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని. నా వైపు చూడండి. అంటే మందిరం కట్టాక కానుకలు తేవడం అయిపోయింది. మందిరం కట్టాక శత్రువులకు మందిరంలో స్థానం ఇచ్చారు. అర్థమవుతుందా? నా వైపు చూడండి. మందిరం కట్టాలని ప్రార్థన చేసిన గుంపు ఎక్కడ? మందిరం. ఆ గుంపు అందరూ చనిపోయారు. ఇప్పుడు కొత్త గుంపు వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త గుంపు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు విరోధులతో స్నేహాలు ఏర్పరచుకొని దేవుడు విరోధులకే మందిరంలో ఏం చేశారు? చోటిచ్చారు. ఒకటి. తర్వాత ఏం చేశారంటే మందిరంలో సేవ చేసే యాజకులు పోషించబడాలి. ఎవరి చేత? ఇశ్రాయేలు చేత. ఇప్పుడు ఈ లేవీలకి ఏం రావట్లే? తినడానికి కూడా తినలేదు. తినలేకపోతే ఇప్పుడు ఆ పనాలు చేయగలరా? నోరు తెరవండి. ఏం చేశారు? పని మానేసి పొలములు అంటే వెళ్ళిపోయారు. మా పనులు మేము చేసుకుంటాం. మందిరం ఒకప్పుడు మందిరమే లేదు. మందిరంలో యాజకులను నిలబెట్టాడు. మందిరం కట్టబడాలన్నప్పుడు కట్టబడింది. తిరిగి మరలా బలులు అర్పించబడుతున్నాయి. మళ్ళీ అన్ని క్రమాలు పెట్టాడు. ఎవరు? నెహెమ్యా. ఇప్పుడు ఆ క్రమాలన్నీ సాతాను ఏం చేసిందో తెలుసా? మళ్ళీ పాడు చేస్తుంది. ఇది ఎవరి వలన పాడైంది అని అంటే మందిరములో ఉండే నిర్లక్ష్య ధోరణితో ఉండేవారు. 4 గుంపులు చెప్పా. అయితే పోరాడే గుంపులో ఉండాలి, ఆస్వాదించే గుంపులో ఉండాలి. 3వ గుంపు ఎవరో తెలుసా? నిర్లక్ష్యంతో ఉన్నవారు గుంపు. ఏం రావట్లేదు ఇప్పుడు మందిరంలోకి? ఏం రావట్లే? చూడండి, రావట్లేదంట. 10వ భాగం తీసుకురావట్లేదంట. అటు తర్వాత 13, 12 వచనం. యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములను 10వ భాగమును ఖజానాకు. అంటే అప్పుడు దాకా అంతకుముందు చెప్పాలి తేవడం మానేశారు. ఇప్పుడు 23వ వచనం చదువుదా. ఇదే 13, 23వ వచనం. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల్లిదండ్రులకును తల వెంట్రుకలను పెరికివేశాడు. నా వైపు చూడండి. అన్యుల్ని వివాహం చేసుకుంటున్నారు. దేవుడు అన్యులతో వియ్యం పొందమన్నాడా? అట్ట చూస్తున్నారేంటండి? పొందమన్నాడా పొందొద్దన్నాడా? ఇప్పుడు ఏ పాపాలు మలాకి గ్రంథంలో ఉన్నాయి. నేను ఎందుకు చదివించానంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు చదువుకుంటే ఇయే పాపాలు. మనిషి దేవుడి యొద్ద దొంగిలించునా ఉందా లేదా? మనిషి, మీరు గమనించండి, పరిత్యాగ పత్రికలు ఇస్తున్నారు, అన్యుల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మలాకి గ్రంథంలో. ఉందా లేదా? అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? నిర్లక్ష్యం వచ్చింది. నిర్లక్ష్యం వచ్చాక నాలుగో గుంపులు ఎవరో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయిన గుంపు. నేను ఇప్పుడు అది చెప్దామని ఇంత చెప్పా. ఏ గుంపు? అందరు చెప్పాలి. ఇప్పుడు మనం వాక్యం దగ్గరికి వచ్చాం. ఏ గుంపు ఇది? ఇంతసేపు చెప్పి ఇప్పుడు వచ్చానంటావా డాడీ అన్నట్టు ఎట్టింది మా గ్రేసి మొఖం. సరే, నా వైపు చూడండి. దేవుణ్ణి చెప్పాలి. దేవుణ్ణి
మర్చిపోయిన గుంపు. ఎందుకో తెలుసా? ఎందుకు వచ్చింది ఈ స్థితి వాళ్ళకంటే? దేవుడిచ్చిన సమృద్ధి. మీ అందరికీ చెప్తా, మనం దేవుడు మర్చిపోతున్నామా అని మనల్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. నిజంగా చూసుకోవాలండి. ఎవరిని మర్చిపోయినా పర్వాలా, ఏది మర్చిపోయినా పర్వాలా. బెరక్మెన్స్ గారు రాశారు, ఆయన చేసిన కార్యాలు మర్చిపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుపోతుందని ఉంది. నా కుడి చేయి తన నేర్పును మర్చిపోతుందని ఉంది. కీర్తనలో ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని దేన్ని మర్చిపోకూడదు. నిత్యమో నీ జ్ఞాపకాలలో ఉండాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు నీ పట్ల చేసిన మేలులను ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? చూడండి, ఇప్పుడు 78వ కీర్తన దగ్గరికి రండి. 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన 11వ వచనం చదవండి ఒకసారి. 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య కార్యములను వారు మర్చిపోయిరి. ఎవరు మర్చిపోయారు? దేవుడు ఏం కార్యాలు చేశాడు? 11-12 వచనం చదివితే, ఐగుప్తు దేశంలోని చూడండి సోయారు అను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఏం చేశాడు? 13వ వచనం, సముద్రమును పాయలుగా చేసి అద్దరికి నడిపించాడు. ఏమైపు చూడండి, ఏం చేశాడంట? సముద్రాన్ని పాయలుగా చేసి అవతల పక్కకి నడిపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభములో వారికి త్రోవ చూపుచూ వచ్చాను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరును త్రాగనిచ్చాను. బండలోనిది ఆయన నీటి కాలువలను రప్పించాను, నదుల వలె నీళ్లు ప్రవహించను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుణ్ణి శోధించిరి. 19వ వచనం, ఈ అరణ్యములో దేవుడు మాకు భోజనము సిద్ధపరచుచు చూడండి వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, మాకు చూడండి 20వ వచనంలో, ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన చూడండి తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగలడా. మన ఈ మధ్యకాలంలో చెప్పాను ఈ మాట. ఏమంటున్నారు వాళ్ళు? దేవుడు మాకు నీళ్ళు ఇవ్వగలడా, దేవుడు మాకు ఆహారం పెట్టగలడా, దేవుడు మాకు మాంసం పెట్టగలడా అని అడిగారు. అవునా కాదు? అవునా కాదు? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, సముద్రం చీల్చటం కష్టమా, నీళ్ళు ఇవ్వడం ఆహారం ఇవ్వడం కష్టమా? చెప్పాలి, నోరు తెరవండి. అంత గొప్ప కార్యం చేసిన దేవుడు మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వడు, ఆహారం ఎందుకు పెట్టడు, మాంసం ఎందుకు పెట్టడు అన్న ఆలోచనలకు రావాలా? అక్కడే మర్చిపోయారు. అది ఎక్కడ? ఎర్ర సముద్రం బయటకు వచ్చిన వెంటనే మర్చిపోయారు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు? మాకు అన్నం పెట్టగలడా, మాంసం పెట్టగలడా? 42వ వచనం చదవ. 42వ వచనం, ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమును వారు స్మరణకు తెచ్చుకోలే. స్మరణకు అంటే జ్ఞాపకం తెచ్చుకోలే. 43వ వచనం, ఐగుప్తులో ఆయన చేసిన క్రియలను, సోయాను క్షేత్రమందు ఆయన చేసిన అద్భుతములను చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలే. జ్ఞాపకం తెచ్చుకోలే. ఏం తెచ్చుకోలే? స్మరణకు తెచ్చుకోలే. అంటే ఏమయ్యారు? పూర్తిగా మర్చిపోయారు. దేవుడు కోపం వస్తుందా రాదా? పెట్టిన చేతిని మర్చిపోతే, తిన్న ఇల్లును మర్చిపోతే మనకి ఎంత బాధ వచ్చేస్తుంది? మనకు బాధ వస్తుందా రాదా? ఎవరికో పెట్టావు, ఎవరో తిన్నారు మీ ఇంట్లో, ఏం పెట్టారు మీరు, టీ నీళ్ళు కూడా ఇవ్వలేదని అంటే మీకు ఎంత కోపం వస్తుంది? నేను ఈరోజు చెప్పా, మీ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే అమ్మ నా చూడండి, అమ్మ ఆడోళ్ళు, మీ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే ఇష్టంతో వంట చేస్తారు మీరు. అవునా కాదు? కోపంతో చేస్తే నాకు తెలియదు, కానీ చాలామంది మాత్రం ఏం చేస్తారంటే, నచ్చిన వాళ్ళు వస్తే ఇష్టంగా వంట చేస్తారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న,
ఎప్పుడైనా మీ ఆయనకి ఇష్టంతో వంట చేయడం మొదలుపెట్టారా, మానేశారా? పెళ్ళైన కొత్తలో వండేవాళ్ళమండి. ఇప్పుడు ఇప్పుడు వండుతున్నారా? వండాలి కాబట్టి వండుతున్నారా? ఇష్టంతో వంట చేస్తున్నారా? అట్లా చూస్తున్నారండి. నవ్వుకుంటున్నారు మీరు కొంతమంది. నేను నిజాలు అడుగుతా. ఈరోజు నేను ఒక మాట చెప్పి ముగిస్తానమ్మా, అయిపోయింది, 5 నిమిషాలు టైం ఉంది నాకు. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడని నువ్వు అనుకుంటున్నావు కదా కొన్నిసార్లు. ఒక సర్వే ప్రకారం మీరు యూట్యూబ్ గూగుల్ చేయండి కావాలితే, నువ్వు పడక మీద నుంచి క్షేమంగా లేచావు అని అంటే ప్రపంచంలో ఉన్న 50 లక్షల మంది కంటే నీవు శ్రేష్ఠుడివి. అంటే ఈ ప్రపంచంలో ప్రతి దినము 50 లక్షల మంది అనారోగ్యంతో కానీ చనిపోవడం కానీ ప్రతిరోజు జరుగుతుందంట. రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దున్న కల్లా హాస్పిటల్ పాలన్నా అవుతున్నారంట, చనిపోనన్నా చనిపోతున్నారంట. ఇప్పుడు ఆ 50 లక్షల మంది కంటే నువ్వు శ్రేష్ఠుడువా కాదా? అట్లా చూస్తున్నారంటే సరే. ఇంకో ప్రశ్న, మీ ఇల్లంతా వెతికితే ఎంతో కొంత చిల్లర దొరుకుతుందా దొరకరా? దొరకదా? ప్రపంచంలో ఉన్న 7% మీరు ధనవంతులు. ఏం ధనం ఉంది? కొంతమంది ఇంట్లో దొరికితే నెతికితే చిల్లు గవ్వ కూడా దొరకట్లేదంట. ఇంకో మాట చెప్పనా, నువ్వు మిగిలిపోయిన అన్నం కానీ కూర కానీ ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లో పెడుతున్నారా? అట్లా చూస్తున్నారేంటి? దాచుకొని కొంచెం గొప్ప బియ్యం డబ్బాలో బియ్యము ఆహారం ఉంటుందా లేదా? మీ మంచం మీకుండి మీ ఇంట్లో మీరు పడుకుంటే ప్రపంచంలో 75% మందిలో ఏమంటే మీరు 75% కంటే మీరు గొప్పవాళ్ళు అంట. కొంతమందికి ఇల్లు లేవు, పడుకోవడానికి మంచాలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అసలు ఫ్రిడ్జే లేదు కొంతమంది ఇంట్లో. ప్రపంచంలో 75%లో ఉన్నవారి కంటే నువ్వు గొప్పవాడి. అవునా కాదా? అట్లా చూస్తున్నారేంటి? జైల్లో హాస్పిటల్లో అర్థమవుతుందమ్మా, జైల్లో కానీ హాస్పిటల్లో కానీ యుద్ధ భూమిలో కానీ లేకుండా ఉండడం అంటే 50 లక్షల మంది ఉంటున్నారంట, 50 కోట్ల మంది ఉంటున్నారంట. దేవుడు మనకి ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడండి. ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలా కాదా? నా వైపు చూడండి. వారంటే దేవుడికి ఇష్టం లేదంట. ఒక వచనం చదివించిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, త్వరగా ఒక 2 వచనాలు చదివి 2 రిఫరెన్సులు చదివిస్తాను నేను. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10:5 చదవండి అమ్మా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో వారిని సంహరించాను. ఎవరిలో? సహోదరులారా, ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా 1వ వచనం చదువుతున్నాను. మన పితరులు మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. వారందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుడు ఇన్ని కార్యాలు చేసాడు, కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంట. మలాకీ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, మీ యందు నాకు ఎందుకో తెలుసా, మీరు మర్చిపోయారు. ఏమయ్యారు? నోరు తెరవండి. ఏంటి? మర్చిపోయారు. ఇప్పుడు మనం చాలా రకాల 3 నిమిషాలు ఉందమ్మా, చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. తీసుకోరా మీరు? రాత్రి 12 అయింది, లేట్ అయిపోయింది. రేపు రాత్రి 12 అయింది, అలా 3 రోజులు అయింది అనుకోండి. ఆ 4వ రోజు నీకు ఖాళీ దొరికింది. అప్పుడు ఎన్నింటికి పడుకుంటావు? 12ంటికి పడుకుంటావా? ఈరోజు కొంచెం గమ్మున పడుకుని పోవాలనిపిస్తుంది. ఎందుకు? 3 రోజుల నుంచి ఏం లేదు. 3 రోజుల నుంచి తిండి లేకపోతే
ఈరోజు కొంచెం మంచి కూర వండుకుని తినాలి. జాగ్రత్త వచ్చేస్తుంది మనకి. ఎప్పుడైనా డబ్బు విషయంలో జాగ్రత్త పడ్డారా? తిండి విషయంలో జాగ్రత్త, డబ్బుల విషయంలో జాగ్రత్త, పిల్లల విషయంలో జాగ్రత్త, ఇల్లు విషయంలో తాళం వేసి లాగి జాగ్రత్త, అకౌంట్ విషయంలో జాగ్రత్త ఉందా? ఒక వచనం చదివిస్తాను, ఏ విషయంలో జాగ్రత్త పడాలో ఒక్క వచనం చదివిస్తా. చూడండి, ద్వితోపదేశకాండం. ఎక్కువ చదివించాను, ఇంక ఇదే లాస్ట్. 8వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం. ఆయన స్తుతించాలి. ఏమో ఏంటంట, తిన్న తర్వాత ఎవరిని మర్చిపోకూడదు. నువ్వు నోరు తెరవండి, చెప్పాలి. ఏ విషయంలో చెప్పాలి? ఏ విషయంలో? దేవుడి విషయంలో మనం ఏం చేయకూడదంట, అక్కడ రాయబడిన మాట మర్చిపోవద్దు. ఉందా లేదా? నువ్వు వర్ధిల్లినప్పుడు నీ మనస్సును మదించి, చూడండి, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరుచుదువేమో. మందిరం లేదంటే మందిరం ఇచ్చాడు, ఆస్తి లేదంటే ఆస్తి ఇచ్చాడు, తినడానికి తిండి లేదంటే తిండి ఇచ్చాడు, వస్త్రాలు లేవంటే వస్త్రాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన దేవుణ్ణే ఏమయ్యారంట? నోరు తెరవండి. ఏ గుంపిది చెప్పాలి. ఎందుకు మనము దేవుని మర్చిపోకూడదు? బానిసత్వము నుండి విడుదలిచ్చాడు, దాసుల గృహమైన ఐగుప్తు నుండి విడిపించాడు, పాపము నుండి దేవుడు విడిపించాడు, లోకము నుండి దేవుడు విడిపించాడు, మరణము నుండి దేవుడు విడిపించాడు. ఎందుకు మనం ఎవరిని ఎక్కువ దేవుడిని ఎందుకు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి తెలుసా? దేవుడు మనల్ని విడిపించాడండి, తన ప్రాణ త్యాగం చేసి విడిపించాడు. అందుకే మన మొక్కులు మర్చిపోకూడదు. ఎవరిని చెప్పరేంటి? దేవుని మర్చిపోకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పాలి? దేవుణ్ణి మర్చిపోయారు. 4 మాటలు ఉన్నాయన్న. ఎవరు? గ్రహీతలు, రచయిత, సందేశము, తర్వాత అన్వయం. ఇప్పుడు ఈ మిగతా 3 చెప్పలా. ఇప్పుడు ఎవరి కోసం చెప్పాను? గ్రహీతల కోసం చెప్పా. సరే, క్లుప్తంగా చెప్పేస్తాను. రచయిత ఎవరు? మలాకి. మలాకి అనే మాటకి దేవుని దూత. ఈ దూత ఎందుకు వచ్చాడు? దేవుడు ఉగ్రతను ప్రకటించడానికి వచ్చాడు. సందేశం ఏంటో తెలుసా? నా మాట వింటే మీరు బాగుపడతారు, నా మాట వింటే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, నా మాట వింటే మీరు పరలోకానికి ఎత్తబడతారు. సందేశం. అన్వయం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు గ్రహీతగా ఉన్నావా? నువ్వు ఇశ్రాయేలీలాగా ఉన్నావా? దూతలాగా ఉన్నావా? ఈ సందేశాన్ని విన్నాక నీ బ్రతుకుని ఏమన్నా నువ్వు మార్చుకున్నావా? లేచి నిలబడి ఓ మాట ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరికీ లేచి నిలబడండి. ఒక్క మాట దేవుడు బిడ్డలారా, మీరు నిలబడే లోపు ఒక 2 ప్రకటనలు నేను చేస్తాను. దయచేసి ఈ బుధవారం కూడిక మన దుర్గా కామేష్ గృహంలో ఉంటుంది. దయచేసి గమనించండి. ఎవరు? దుర్గా కామేష్ గృహంలో బుధవారం కూడుకుంటుంది. గురువారం థర్స్డే సూర్యబాబు అనే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు కదా, ఆదరణ కూడుకుంది కాకినాడలో. మందిరంలో చెప్పమని చెప్పాడు. జగన్నాథపురం, కాకినాడ జగన్నాథపురం వంతెన దగ్గర వాళ్ళకి ఒక చిన్న గృహం ఉంది. ఆ గృహం దగ్గరే జరుగుతుంది. పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ అవుతుందంట. అందరికీ చెప్పమన్నాడు. ఫోన్లు చేస్తానన్నాడు. ఒకవేళ ఫోన్లు చేయకపోతే నన్ను చెప్పమని చెప్పాడు. దయచేసి ఈ ప్రకటన గమనించండి. ప్రసాద్ ప్రభునందు నిద్రించాడు. ప్రభునందు అనే దానికంటే కూడా ప్రభు లేకుండా చనిపోయాడని చెప్పడమే రైట్. సరే, మీరు గమనించండి. దేవుడు బిడ్డలారా, ఆదరణ కోటానికి వెళ్ళేవారుంటే దయచేసి వెళ్ళండి. చెప్పమన్నారు కాబట్టి నేను ప్రకటన చేస్తున్నాను. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక మాట ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు. ఎందుకో దేవుడికి మనం ఎంత ప్రేమ. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడు మనలను
ఆశీర్వదించాడు, సమృద్ధి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎందుకనంటే ఒకప్పుడు నువ్వు పోరాడేవాడివి, మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టేవేమో భక్తి విషయంలో. నోరు తెరిచి ఒక్క మాట దేవుడితో చెప్పండి. దేవుడు విమోచించాడు కాబట్టి, దేవుడు బిడ్డ ఎవరిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుని మర్చిపోకూడదు. దేవుడు వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మీ యందు నాకు ఇష్టము లేదు, మీ యందు నాకు ఇష్టము లేదని చెప్తున్నాడు. అంతేకాదు, రెండోది, వారు దేవుడు ప్రేమను కూడా మర్చిపోయారు. దేవుడు బిడ్డ, దేవుడు నీ కోసం చేసిన త్యాగము గుర్తులు ఇవ్వట్లేదా? ఆ కలువరి శిలువలో ఆయన బలైపోయాడు. తన ఆఖరి రక్తపు బొట్టును కూడా నీకోసం నా కోసమే కార్చేయడమా? నీకు బాధ అనిపించట్లేదా? ఏమో దేవుడు బిడ్డలారా, ఒకప్పుడు పోరాడే గుంపు, ఆస్వాదించే గుంపు, నిర్లక్ష్యముతో ఉన్న గుంపు, మొత్తం దేవుణ్ణే మర్చిపోయిన గుంపు. మలాకీ కాలం వచ్చేసరికి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నా వాకిట్లు మూసేస్తే బాగుండు అనిపిస్తుంది. అందుకే 400 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడటమే మానేశాడమ్మా. ఇది ఎంత ఘోరమైన విషయం కదా. ఇదిగో దేవుడు నీతో మాట్లాడి విసిగిపోయి ఒకవేళ మాట్లాడడం మానేస్తే ఏంటి మన పరిస్థితి? నిర్లక్ష్యం వద్దు మనకి. ఆరాధనలో నిర్లక్ష్యం వద్దు, భక్తి విషయంలో నిర్లక్ష్యం వద్దు, యథార్థత విషయంలో నిర్లక్ష్యత వద్దు మనకి. నా దేవుడే నాతో ఉన్నాడు, నా దేవుడే నన్ను నడిపిస్తాడని తిరిగి పునరుద్ధరింపబడిన జీవితాలతో, తిరిగి కట్టబడుతున్న జీవితాలతో, తిరిగి పరిశుద్ధతలో ముందున్న జీవితాలు మనము సంపాదించుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, ఒక దినం రాబోతుంది, అందులో యథార్థవంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, ఆరాధించే వారెవరో, ఆరాధించని వారెవరో, భక్తి గల వారెవరో, భక్తిహీనులు ఎవరో, ఎత్తబడే వారెవరో, విడవబడే వారెవరో ఆ రోజు తెలుస్తుంది అని దేవుడు వాక్యం చెప్తుంది. అమ్మా, పోరాడాలి. మనం పోరాడే గుంపులో మనం ఉండాలి. ప్రాణ త్యాగమును చేసే గుంపులో మనం ఉండాలి. మనము మన తర్వాత తరానికి ఒక భక్తిని విడిచిపెట్టే వారిగా మనం ఉండాలి. ప్రభా, నిజమేనయ్యా, నిన్ను మర్చిపోకుండా ఆనాడు ఇశ్రాయేలీయులు మర్చిపోయారు. నిర్లక్ష్యం. ఏ పాపమైతే వారిలో నుంచి పోవాలని నెహెమ్యా ప్రార్థన చేశాడో ఆ పాపాలన్నీ తిరిగి మరలా సాతాను అయ్యా వారి మధ్యలోకి తీసుకొచ్చి పెట్టిందయ్యా. నిజమే, కొన్నిసార్లు మేము విడిచిపెట్టిన వాటి వైపు చూస్తున్నాం, కక్కిన వాటి వైపు మేము తిరుగుతున్నామయ్యా. మమ్మల్ని ఆ విధంగా ఉంచొద్దు. నీకు ఇష్టలుగా బ్రతికే కృప మాకు దయచేయండి. నిజమే, ఆనాడు ఇశ్రాయేలులో ఎక్కువ మంది నీకు ఇష్టలుగా ఉండలేదు. మేమైతే, నా కుటుంబం అయితే, మా మందిరం అయితే, మా బిడ్డలైతే నీకు ఇష్టలుగా ఉండే కృప దయచేయమని అడుగుదాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన మా దైవమా, నీకు వందనాలు. బిడ్డల జీవితాలు ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఆనాడు ఇశ్రాయేలు ద్వారా మాతో మాట్లాడారు. నిజమేనయ్యా, వారికి అయ్యా మలాకి ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. వారిలో ఉన్న నిర్లక్ష్యం, దేవుని మర్చిపోయే తనము, నీ ప్రేమను మర్చిపోయే తనము వారిలో ఉంది. మాకొచ్చిన సమృద్ధిని బట్టి కానీ, మాకొచ్చిన ఆశీర్వాదాలను బట్టి అయ్యా మేము ఎప్పుడు నిన్ను మర్చిపోకుండా నిత్యము మా జ్ఞాపకాలలో నీ ఉండాలయ్యా. నిత్యము మా జ్ఞాపకాల్లో నీ ఉండాలయ్యా. అయ్యా నిజమే ప్రభా, నిన్న నేడు రేపు మా జ్ఞాపకాలలో నువ్వెప్పుడు చెరగని వాడిగా ఉండాలి ప్రభా. అలాంటి కృప మా అందరికీ దయచేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా అయ్యా మూర్ఖ తరము వారిగా ఉండక నిత్యము నీవు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగే కృప మాకు దయచేయండి. అయ్యా మా కోసం ఎన్నో చేశావు, ముందు కూడా ఎన్నో వాగ్దానాలను, ఆశీర్వాదాలను అయ్యా మా కోసం దాచి ఉంచావు. వాటన్నిటినీ స్వతంత్రించుకునే బలమును, శక్తిని, ఆత్మీయతను, ప్రార్థనా జీవితమును ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రాముఖ్యంగా యవనస్తులు అయ్యా తండ్రి నాయన నీ కొరకు పట్టబడి నీ పట్ల అయ్యా తండ్రి వారికి ఉన్న కోరికలను, వారి పట్ల నీకున్న ఉద్దేశాలను నెరవేర్చేవారిగా మా యవనస్తులు ఉండటానికి సహాయం చేయండి. అయ్యా స్త్రీలకు ప్రార్థనాత్మనివ్వండి. నిర్లక్ష్యం అనేది వారిలో ఉండకుండా ప్రార్థనలో గోజావాడేవారిగా, ప్రసవ వేదన పడుతూ ప్రార్థించేవారిగా
ఆత్మను వారి మీద ఇవ్వండి ప్రభా. అయ్యా తండ్రి నాయన వారి భాగస్వాముల కోసం, పుట్టిన గర్భఫలాల కోసం, అయ్యా తండ్రి ఆత్మఫలముల కోసం, ఆత్మవరాల కోసము తండ్రి అయ్యా కుటుంబాలుగా నీ సన్నిధిలో ప్రార్థించే కృప మా అందరికీ దయచేయండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. నిశ్చితమైతే మరలా ఇలా కలిసి స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయమని నజరేయుడు మా ప్రాణప్రియుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రవేశు నామకే జయ, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకును, సకల కోట్ల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.